హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పంజాబీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇదైతే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హ్యాపీగా, మైల్డ్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే రెసిపీ అయితే ఫాలో అవ్వండి. నేనైతే ఈ చికెన్కి 1/2 కేజీ చికెన్ తెచ్చుకున్నాను. స్కిన్లెస్ అండి, ఇది స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. 1/2 కేజీకి 2 టమోటాలు, 2 ఆనియన్స్, 10 జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి అండి సరిపడాయి కట్ చేసి పెట్టుకోవాలి. పెరుగు, క్రీమ్ అండి, పాల మీద మీగడ, కసూరి మేతి, ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ముందుగా అయితే స్టవ్ అనేది ఆన్ చేసుకుందాము. కడాయి పెట్టుకొని 1 టీ స్పూను నెయ్యి అండి, నేనైతే బటర్ వాడటం లేదు, నెయ్యి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ దీంట్లో వేసి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. దీనికి చిటికెడు సాల్ట్ అయితే సరిపోద్ది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది మూత పెట్టుకొని టమాటో స్కిన్ అవుట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఎక్కువసేపే అవసరం లేదండి, కాసేపే, అంటే టమాటో కొంచెం మెత్తగా అయిన తర్వాత సరిపోతుంది. ఇదైతే ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇదైతే మగ్గిపోయిందండి. మిక్సీ జార్లో మాత్రం చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. వేడి మీద వేస్తే అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మళ్ళీ 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీంట్లో మనం స్ట్రెయిన్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి. వాటర్ అనేది లేకుండా ఇలా వేసుకుంటే ఇప్పుడు చికెన్కి సరిపడ్డ సాల్టు. మనం వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చికెన్లోనే వాటర్ అనేది రిలీజ్ అవుద్ది కాబట్టి. ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకొని మూత అనేది పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ ఇలా ఈ నెయ్యిలోనే బాగా చికెన్ వేగితే టేస్ట్ అనేది చికెన్కి చాలా బాగుంటుందండి, వాటర్ అనేది రిలీజ్ అయింది కాబట్టి. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, చికెన్ అనేది అడుగంటకుండా ఉండాలి. ఇప్పుడు చల్లారిన మసాలా అయితే పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇలా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. దీనికి ఫ్రెష్ మసాలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు అండి, 1 టీ స్పూను కారము. మీరు కారం మాత్రం మీకు సరిపడ్డా వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసాను కారము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఈ కారము, ఉప్పు అంతా పసుపు చికెన్కి పట్టేలాగా మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న మసాలా అయితే వేసుకుందాము. ఈ మసాలా వేసినప్పటి నుంచి కలుపుతూ ఉండాలండి. ఈ మసాలాలో జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది, అందుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇలాగే మసాలా అంతా చికెన్కి అబ్జర్వేషన్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్న మసాలా వాటర్ అయితే పోసుకుందాం. నాకైతే కొంచెం థిక్గా చేస్తున్నాను, అందుకు కొంచెం వాటర్ అయితే పోసాను. మీకు ఎంత కావాలో అంత అయితే క్వాంటిటీ పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత క్రీము, పెరుగు 2 ఒకేసారి వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు వేసుకుంటే చాలు. అది పెరుగు 2 టీ స్పూన్లు, క్రీమ్ 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను. క్రీమ్ అంటే మనం ఇంట్లో తీసి పెట్టుకుంటున్న పాల మీగడండి. ఇవి వేసిన వెంటనే కసూరి మేతి అనేది వేసుకోవాలి. పంజాబీ చికెన్లో కసూరి మేతి కంపల్సరీ వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇది వేస్తే. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మంట అనేది చాలా మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఎప్పుడు మనం ఇలా ఆయిల్ పైకి వస్తే గ్రేవీ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పంజాబీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ మీ మై వీడియోస్. లాస్ట్లో అయితే ఇలా గార్నిష్ కోసం కొంచెం పాల మీగడ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా, రోటీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఇదైతే వేడి వేడి పంజాబీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది బగారా రైస్లో కానీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి రెసిపీ అయితే.
చాలా బాగా కుదిరింది. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైతే మా వారు తిని ఎలా ఉందో అయితే టేస్ట్ అయితే చెప్తారండి. ఇప్పుడైతే మా వారైతే టేస్ట్ చేసి చెప్తారండి ఎలా ఉందో కూరైతే. కూర చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.